అమ్మ, వసంత పంచమి అంటే అసలు ఏంటి? అసలు ఈ వసంత పంచమి ఎప్పుడు జరుపుకోవాలంటారు? చాలా మంచిదమ్మా. చాలా మంచి రోజు. అందరికీ ఉపయోగపడేది. పుష్యమాసంలో మనకి ఈ పంచమి రోజున వసంత పంచమిగా మనం చేసుకోవటం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లో గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో గానీ చాలా ముఖ్యంగా చేసుకునే పండగనమాట. ఏంటంటే సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి. తర్వాత మదన పంచమి అని కూడా అంటారు. అంటే రతి మన్మధులు ఉంటారు కదమ్మా, వాళ్ళకు కూడా పూజాది కార్యక్రమాలు చేసుకోవటం. కొన్ని చోట్ల చెరుకుతో కట్టిన విల్లంబులు కట్టి అట్టి మన్మధుడికి బాణం ఏమిటి, విల్లు చెరుకు, దాంట్లో బాణాలు వదులుతారనమాట. అది కొద్దిగా కథ. పార్వతీదేవి మీదకి మన్మధుడు బాణాలు వేయటం, వాళ్ళు తపస్సు చేసుకున్నప్పుడు అదంతా ఒక పార్వతీల కథ ఒకటి ఉంది. అది తర్వాత కాబట్టి వసంత పంచమి అనేది ఏంటంటే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది పంచమి రోజు నుంచి. కొద్దిగా చెట్లు ఆకులు రాలటం, మంచి కొత్త కొత్త ఈగుళ్ళు, అంటే ప్రకృతి కొద్దిగా మారుతూ ఉంటుంది. కాబట్టి వసంత పంచమిగా దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. అనేకమైన సరస్వతీ దేవాలయాల్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషంగా అక్షరాభ్యాసాలు చేయటం, ఈ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేసుకోవటం, సరస్వతీదేవికి సంబంధించిన కుంకుమార్చనలు కానీ పూజలు కానీ చేసుకోవటం, సరస్వతీదేవికి ఎక్కువగా హోమ కార్యక్రమాలు చేసుకోవటం, ఇవన్నీ చేస్తుంటాం. శ్రీ మహావిష్ణు ఆరాధన కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పంచమికి అంత విశిష్టత, గొప్పతనం ఉంది. అమ్మ, సరస్వతీదేవి పుట్టినరోజు అంటున్నారు కాబట్టి సరస్వతీదేవి అంటేనే చదువు మనకి. అవునవును. సో స్టూడెంట్స్ ఏం చేస్తే మంచిది అంటారు ఆ రోజున? చక్కగా వాళ్ళు పుస్తకాలు అవి పెట్టుకుని, ఏమన్నా మీకు దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉన్నా, లేకపోతే మీ ఇంట్లో సరస్వతీదేవి ఫోటో కానీ ఏదన్నా ఉన్నా కూడా మీది యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసుకుని, అమ్మవారి కథ పొంగలి కానీ ఏదన్నా పళ్ళు పొంగలి మీకు అందుబాటులో ఏముంటే అది నైవేద్యం పెట్టడం చేసుకుని, మీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దానికి చక్కగా కొద్దిగా అట్లా పసుపద్ది శ్రీకారం చుట్టి పుస్తకాలు అక్కడ పెట్టుకుని, సాక్షాత్తు పుస్తకం అంటే సరస్వతి రూపంగా భావించి సరస్వతి పూజ చేసుకోవటం. ఇంతే కాకుండా ఎవరైనా మనకి సంగీత వాయిద్య పరికరాలు ఉంటాయి కదమ్మా, వీణ లాంటిది కానీ వైలిన్ కానీ ఇట్లాంటి నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా వాటికి పూజ చేసుకుని సరస్వతి ప్రసాదంగా, అంటే విద్యే కదా అది కూడా, ప్రసాదంగా పూజ చేసుకుని చక్కగా ఆ రోజున కొద్దిగా సాధనా మార్గంగా సరస్వతీదేవికి సంబంధించిన స్తోత్రాలు కానీ ఏవైనా ఆ వాయిద్యాల మీద వాయించటం అనేది కూడా చాలా విశేషం. అనేక దేవాలయాల్లో ఇట్లా జరుగుతూ ఉంటుంది. బాసరైతే కిటకిటలాడుతూ ఉంటుంది. అనేక శారదా పీఠాలు కానీ అట్లా చాలా చోట్ల కూడా విశేషంగా చేస్తారు. ఆ రోజు చేయకూడనివి ఏమైనా ఉన్నాయమ్మా? ఏది ఎప్పటికైనా కూడా అమ్మా, నీసు తినకూడదు, చుట్టాబిడి సిగరెట్ తాగటం, మందు తాగటం ఇట్లాంటివన్నీ చేయకూడదు. అట్లాగే చిన్నిళ్ళపై నిషిద్ధం. ఎవరైనా విశేషంగా ఇంట్లో చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కనుక దిద్దిస్తే ఆ రోజు కూడా మీరు నియమనిష్టలతో ఉండాలి. చక్కగా ఈ రోజున ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే పుస్తక దానం చేయొచ్చు. పుస్తక దానం చేయటం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అక్షరాభ్యాసం చేయొచ్చు అంటున్నారు కదా, ఇందులో ఏమైనా పాటించాల్సినవి ఏమైనా ఉంటాయమ్మా ప్రత్యేకంగా? అంటే ఇప్పుడు 3వ ఏటే అక్షరాభ్యాసం చేసేస్తున్నారు. పూర్వం అయితే 5వ ఏడు వస్తేనే అక్షరాభ్యాసం అనేవాళ్ళు. 5వ రోజున 5వ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయటం మంచిది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు అల్లరి తట్టుకోలేక 3వ ఏటే అక్షరాభ్యాసం అనేది చేసేస్తున్నారు. చక్కగా ఎవరైనా మంచి గురువుని ఎంచుకుని వారి చేత అక్షరాభ్యాసం చేయించడం అనేది మంచి పద్ధతి. అట్లా చేసుకోవచ్చు. తర్వాత ఈ రోజున మనం ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుపు వస్త్రం కానీ, లేత పసుపు రంగు, లేత నారింజ రంగు వస్త్రాలు కట్టుకోవటం వల్ల శుభప్రదం. ఎందుకంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. ఇటువంటి వస్త్రధారణ చేసుకోవటం అనేది చాలా మంచిది. దానివల్ల ఏంటంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా శుభసూచకంగా కూడా మనకు ఉంటుంది. కాబట్టి వస్త్రధారణ విషయంలో కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజున. ధన్యవాదాలు.